హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. దగ్గర 13 నుండి 14 మూవీస్ అయితే ప్రజెంట్ తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు. మా ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా చాలామంది భయ్య ఈ మూవీస్ ఏదైతే ఉందో ఆ మూవీస్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి భయ్య, మేము చూస్తామని అయితే చాలామంది అంటూ ఉన్నారు. సో వారి కోసం అయితే నేను టెలిగ్రామ్ పేజీ అయితే ఒకటి క్రియేట్ చేశాను భయ్య. ఆ పేజీలో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మూవీ లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా చాలామంది అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ తెలుసుకోవాలనైతే కోరిక అయితే ఉంటుంది. కాకపోతే వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి బోర్ అయితే కలుగుతూ ఉంటుంది. సో వారి కోసం కూడా ఒక వెబ్సైట్ పేజీ అయితే క్రియేట్ అయితే చేశాను. ఆ పేజీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేసి కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు నచ్చిన మూవీ కూడా వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ రెండు లింకులు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకటి టెలిగ్రామ్, మరొకటి ఆ వెబ్సైట్ పేజ్. వీలైతే కనుక ఈ రెండిట్లో ఏదో ఒకటి ఓపెన్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 తమిళ్ మూవీ అయిన 7G. ఈ మూవీ జూలై 5th ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ హారర్ అండ్ మిస్టరీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీలో సోనియా అగర్వాల్ గారైతే ఒక మెయిన్ క్యారెక్టర్లో నటించారు. సో వీలైతే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2 తెలుగు మూవీ అయిన రోటీ కపడా రొమాన్స్. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీ విన్లో డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఒక రొమాంటిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. యూత్ పక్క చూడాల్సిన మూవీ. టోటల్గా 3 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది. సో వీలైతే కనుక ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. లవ్ స్టోరీ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 3 మలయాళం మూవీ అయిన బోగన్ విలియా. ఈ మూవీ అక్టోబర్ 17న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సోనీ లివ్లో డిసెంబర్ 13th అంటే ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అయితే అవుతుంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్, ఎక్కువగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అలాగే మలయాళం మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మలయాళంలో మంచి టాక్ అయితే తెచ్చుకుంది. సో తెలుగు ఆడియన్స్ కూడా నచ్చేలాగైతే ఉంటుంది. వీలైతే కనుక వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సోనీ లివ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన రెడ్ 1. ఈ మూవీ నవంబర్ 15న ఓన్లీ హాలీవుడ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రైమ్ వీడియోలో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ. యాక్షన్ మూవీస్ అలాగే ఈ మూవీలో చూసుకుంటే కనుక మెయిన్ క్యారెక్టర్లో ది రాక్ అయితే నటించారు. సో రాక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా అలాగే హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. కామెడీగా కూడా కొద్దిగా వర్కౌట్ అయిందని ఒక టాక్ అయితే ఉంది. నంబర్ 5 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన నో గుడ్ డీడ్. డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ ఉంది. ఎక్కువగా హాలీవుడ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అలాగే ఎక్కువగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 6 తెలుగు వెబ్ సిరీస్ అయిన వేరే లెవెల్ ఆఫీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 50 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మధ్యలోనే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. 50 ఎపిసోడ్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వీలైతే కనుక వీక్లీ 10 ఎపిసోడ్స్తో ముందుకు వెళ్ళి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. ఎందుకంటే 50 ఎపిసోడ్ చూడాలి అంటే మాత్రం చాలా టైం అయితే వేస్ట్ అయితే అవుతుంది. కాకపోతే యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే కనుక 30 మినిట్స్లోనే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఎక్కువగా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే అలాగే ఈ వెబ్ సిరీస్లో చూసుకుంటే కనుక రెగ్యులర్గా మనం టీవీ షోలో చూస్తున్న వారైతే చాలామంది అయితే ఉన్నారు. సో వారిలోంచి ఎవరికైనా మీరు ఫ్యాన్స్ అయితే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 7 కొరియన్ వెబ్ సిరీస్ అయిన హెలో అగైన్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2019లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్
స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి తెలుగు ఆడియోను యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చాలామంది తెలుగు ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 26 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. సో ఇలాంటి వెబ్ సిరీస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వీలైతే కనుక వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన హౌ టు విన్ ఏ ప్రిన్స్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన ది ప్రపోజల్ స్పాట్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి మరలా ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ మినీ టీవీలో డిసెంబర్ 12 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కూడా సేమ్ లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ అయితే చాలా వరకు అయితే నచ్చుతాయి భయ్య. ఈ మూవీ నేను నిన్న చూశాను. 1 టైం వాచ్. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 తెలుగు వెబ్ సిరీస్ అయిన హరికథ సాంబవామి యుగే. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 13 అంటే ఈ రోజు నుంచే డిస్నీ హాట్‌స్టార్లో 6 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్, క్రైమ్ అండ్ యాక్షన్. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చూసుకుంటే భయ్య ట్రైలర్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందన్నది వీలైతే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నంబర్ 11 యాక్చువల్లీ ఇది మూవీ అప్డేట్ కాదు, అలాగే వెబ్ సిరీస్ అప్డేట్ అయితే కాదు, అలాగే స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్టులో కూడా కాదు. అప్కమింగ్ మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. అదే షణ్ముఖ్ జశ్వంత్ గారు నటించిన లీలా వినోదం వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది డిసెంబర్ 19కి ఈటీ విన్లో. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ వెబ్ సిరీస్ నుంచి ఈరోజు ట్రైలర్ అయితే రాబోతుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. షణ్ముఖ్ జశ్వంత్ గారు కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఉండేలాగైతే ఉంది. సో యూత్కి అయితే చాలా వరకు కనెక్ట్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ వచ్చాక ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. మరలా మనం ఈ వెబ్ సిరీస్ కోసం నెక్స్ట్ వీక్ క్లీన్ అండ్ క్లియర్గా మాట్లాడుకుందాం. నంబర్ 12 తెలుగు మూవీ అయిన మెకానిక్ రాకీ. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే చాలా వరకు అయితే మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. మరో పక్కన చూసుకుంటే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే భయ్య సడన్గా ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 13 అంటే ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. విశ్వక్సేన్ అన్న బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు భయ్య. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఓటీటీలో మాత్రం చూడాల్సిన మూవీ. థియేటర్లో మాత్రం మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది, అదంతా పక్కకు పెట్టి వీలైతే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 13 హిందీ వెబ్ సిరీస్ అయిన బండిష్ బ్యాండిట్ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 చూసుకుంటే కనుక 2020లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సీజన్ 2 చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ పైకి అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్. సీజన్ 1 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి సీజన్ 2 కూడా చాలా అంటే చాలా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీలైతే కనుక సీజన్ 2 చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీలైతే కనుక ఈ మూవీస్లో మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ పేజీ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. అవి లింకులు ఓపెన్ చేసి కూడా మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.